हैदराबाद पुलिस की तरफ से स्पेशल टीम्स फॉर्म होते हुए एक स्पेशल इन्वेस्टिगेशन टीम की इन्वेस्टिगेशन में आज हम लोग 30 प्लेसेस में कर्नाटका, आंध्रा और तेलंगाना में रेड्स किए गए। उसमें ऑलमोस्ट 32 पर्सन्स को अरेस्ट किया। ये लोग सब लोग एक यूनिट और बियॉन्ड डायरेक्ट सेलिंग की स्कीम को, एक मनी सर्विस स्कीम, मल्टी लेवल मार्केटिंग स्कीम, पिरामिड स्कीम को प्रमोट कर रहे थे। उनको अरेस्ट किए गए। आज तक अभी तक तेलंगाना में 68 केसेस हुआ है। हमारा हैदराबाद सिटी में 22 केसेस है। इस बीच में 4 केस भी रिपोर्ट हुए। उसकी सिलसिले में हम लोग एक स्पेशल इन्वेस्टिगेशन टीम, हमारा विजय कुमार ज्वाइंट सीपी एसबी, चैतन्य, वेंकट लक्ष्मी, अरविंद और हरीश कुमार और हमारा रेड्डी नरसिम्हा रेड्डी की लीडरशिप में हम लोग एक स्पेशल इन्वेस्टिगेशन टीम करके ये केसेस को इन्वेस्ट कर रहे हैं। आगे भी लोगों को मैं रिक्वेस्ट कर रहा हूँ, जो ही भी आके आपको एक बिजनेस अपॉर्चुनिटी है, नहीं तो आपको सेकेंड इनकम आ जाता है, आप लोग कुछ करने का नहीं, आप सिर्फ रिक्रूटमेंट करना, एक से एक आदमी को आप रिक्रूट करें तो आपको बहुत पैसा आते करके बोलने वाले को, स्कीम्स को मत बिलीव करिए। और कुछ है तो भी हमको इन्फॉर्म करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। ये स्कीम्स ऑल आईटी कॉरिडोर में, जो यहाँ पे हैदराबाद में है, बैंगलोर, पुणे, गुड़गांव, दिल्ली, बॉम्बे, कहाँ आईटी कॉरिडोर्स है, उसमें बड़ा बड़ा कंपनीज में ये स्कीम चल रही है। अभी ये इन्वेस्टिगेशन में मालूम पड़ा कि कैपजेमिनी में, कॉग्निजेंट में, और सारे जेनपैक में, एक्सेंचर में, कॉग्नम में, टीसीएस में, बहुत सारे कंपनीज में ये स्कीम्स चल रहे। हम लोग इस बार भी सोच रहे हैं मैनेजमेंट्स को भी हम लोग नोटिस देख के, क्योंकि उनका पब्लिक प्लेसेस को यूज करते हुए ये स्कीम को प्रमोट कर रहे हैं। क्योंकि लॉ में बहुत क्लियर है, प्राइस चिट्स एंड मनी सर्विस स्कीम्स बैनिंग एक्ट में कोई भी आदमी किसी तरह का स्कीम और किसी को भी रिक्रूट करने का नहीं, प्रमोशन करने का नहीं है, और कोई भी एनरोलमेंट भी करने का नहीं। जो ये काम करते हैं उनको केस हो जाते हैं, उनको अक्यूज हो जाते हैं। सो मैं रिक्वेस्ट कर रहा हूँ पब्लिक को, कोई भी इस स्कीम्स में एनरोल मत हो जाइए, और आप भी बच जाइए और आपका फ्रेंड्स रिलेटिव्स को भी बचाइए। అనేది ఎవరు చెప్తే మీరు నమ్మొద్దు। అది కాకుండా మీరు లిస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ పేరు చెప్పారని చెప్పి అనండి. మీరు రాస్తారు, ఆ రమేష రాయ్, ఏం చేస్తారు, కామేష రాయండి, సాంశివరావా ఇట్లా రాయండి. ఇట్లా పేరు ఎక్కడెక్కడ లిస్ట్ చేస్తారు మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి. లిస్ట్ తోనే మోసము, మీరు మోసం కాదు, మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేస్తారు అని ఇప్పుడు ఎట్లా హరికృష్ణ రాశారు, సేమ్ స్టోరీ. చాలా మంది విజయ్ అన్నట్లు బయట వస్తలే 5,000కు ఎట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రమేష్ పేరు చెప్పాలి, ఆమె పేరు చెప్పాలి, ఈయన పేరు చెప్పాలని చెప్పి ఎవరు కూడా ఆశించారు. పోతే పోనీని 5,000 రూపాయలు ఆ దోస్తుని మళ్ళీ పోలీసు పిలిపిస్తారు, ఆయనకి ఇబ్బంది పెడతారు, ఎందుకు నేను ఆ భాగం కావాలని చెప్పి వదిలేస్తున్నారు. ఇట్లానే వాళ్ళు బతుకుతున్నారు ఈ దేశంలో. మీరు కొన్ని కంపెనీస్ అంతా ఎక్కడున్నావు, ఈ ఆంబే అనే కంపెనీ ఓన్లీ 4,500 రూపీస్తోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్కీము. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ కట్టు. ఇక్కడేమైంది, క్యూనెట్ లో బైనరీ ఒకటి ఉన్నవాడు ఇద్దరిని చేసి, ఇద్దరు ఉన్నవాడు మళ్ళీ ఇద్దరిని చేయాలి. కొన్ని చోట్ల 463 అని పెడతారు, 963 అని పెడతారు. ఆ ఇంజన్ ఏముంది, అది స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ 9 మంది చేయండి, 9 మంది మళ్ళీ 6 చేయండి, ఇట్లా 3 చేయండి, ఇట్లా మళ్ళీ ఆనే ఎవరైతారు మళ్ళీ ఆనే 9 మంది, ఇట్లా చేసుకుంటూ ఆ స్పీడ్ ను కంట్రోల్ చేసి బతుకుతున్నారు. కానీ బట్ వాళ్ళు వెనుక ఉన్నది మాత్రం మోసపూరిత స్కీము. వాళ్ళంతా ఒక టీం ఉంటుంది, మోటివేట్ చేస్తారు. బుక్స్ లేదు, మన వాళ్ళు బుక్స్ తీసుకురాలేదు, కానీ ఆ బుక్స్ చాలా క్లియర్ ఉందా, నేను చూశాను, చాలా క్లియర్ ఉన్న బుక్స్. ఎట్లా మీకు బక్రా చేయాలి, బక్రా కావాల్సిన అన్ని మీ క్వాలిటీస్ ని మీకు ఆ బుక్స్ లో చెప్తారు వాళ్ళు. మేధా బాట్కర్ జడ్జ్ గారు ఎట్లా చెప్తారు అట్లానే ఉంటుంది. వాళ్ళు జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అట్లా వాళ్ళు ఏదేదో చెప్తారు. మీరు ఏం ప్రశ్న అడిగినా అట్లా అడగొద్దు. మీకు రిచ్ కావాలని చెప్పి ఉందా లేదా, మీరు ఏం అడిగితే మీకు కావట్లేదు, మీకు నాయకత్వ లక్ష్యం లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు మీ దగ్గర అని చెప్పి చెప్తారు. మోసం చేసిందంటే మనకు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆమె నంద్యాల నేటివ్, పోతినేని ప్రత్యూష్ అని చెప్పి, రేవంత్ మాపక్షి హైదరాబాదు, ఆయన కూడా ఒక పెద్ద గ్రూప్ లీడరు. అట్లనే దొడ్డ కిషన్ కుమార్ రెడ్డి హైదరాబాదు, సామినేని నరసింహారావు హైదరాబాదు, సంజయ్ భవానీ హైదరాబాదు, మణిశంకర్ అని చెప్పి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ హైదరాబాదు, భువనగిరి ప్రత్యూష అని చెప్పి బెల్లంపల్లి నేటివ్.
అట్లానే బిహారీ మాధురి అని చెప్పి హైదరాబాద్ నేటివ్, ప్లస్ ఇక్కడ సునందిని మేది అని చెప్పి హైదరాబాద్ నేటివ్. సో వీళ్ళు మెయిన్ లీడర్స్. అట్లానే కొంతమంది ఈ మోటివేటర్స్ ఉంటారు, ఇట్లా స్పీచ్ ఇస్తుంటారు చూడండి, ఓ అట్లా అరుస్తూ ఇరుస్తూ ఏమది ఏ సవా కూడా అంత మొత్తం సౌండ్ ఇచ్చేసి, అలాంటి వాళ్ళు నవరత్న కాకాని ప్లస్ సిద్ధం శెట్టి సుమంత్ అలియా శామి అంటాను మోటివేటర్స్. వీళ్ళందరినీ ఒక ఉత్తేజన పరచడానికి వీళ్ళు ఒక గ్రూప్. వాళ్ళు ఇంతమంది మాట్లాడితే అందరు కూడా ఒకటేసారి వలలో పడాలి చూడు బక్కరాలు, అట్లా వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు ఉంటారు.